వెల్కమ్ టు టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది టీవీ. అయితే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలు ఎవరి కోసం, ఎవరి స్వార్థ రాజకీయాల కోసం, ఎవరి కుటిల రాజకీయాల కోసం అనేది ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులుగా మారిపోయింది, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిపోయింది. ఆఖరికి ఇప్పుడు అధికారుల మీద కూడా వేటు పడుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. కొందరి అధికారుల తీరు వ్యవహారం మరోలా ఉంటే మరికొంతమంది అధికారుల తీరు మాత్రం భయానకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశం కంటే ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ కంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే బాధేస్తుంది. అరే ఎందుకురా బాయ్ ఈ తెలంగాణ 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే ఇందులో దాదాపుగా 1969లో 600 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కొనసాగితే 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో కాస్త 10 సంవత్సరాల అభివృద్ధి జరిగితే ఇప్పుడు మాత్రం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయమానగదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు కావచ్చు, రాష్ట్ర మంత్రులు వ్యవహరించే తీరు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు వ్యవహరించే తీరు చాలా వివాదాస్పదంగా దాంతోపాటు విభిన్నంగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇక్కడ రాజకీయాలు చేయాలంటే రజకన్న గోకర్ణ విలువిద్యలు నేర్చి ఆడే రాజకీయ నాయకుడు అవుతాడనేది గతంలో మనం విన్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సరళికి సంబంధించి ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం చూస్తాం. అధికారం ఉంటే నాయకులు, అధికారం లేకపోతే నాయకుల యొక్క బేరోజు కూడా వేసుకోవచ్చు. ఈరోజు అధికార వర్గాలలో కూడా అదే అంశం చోటు చేసుకుంది. నిజానికి ఏం జరిగింది అనే చెప్పే అంశాన్ని చాలా అద్భుతంగా కూడా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తీసుకోబోయే టాపిక్ ఈరోజు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కు సంబంధించి యూపీఎస్సీ రాసిన ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఆ ఎగ్జామ్స్కు క్వాలిఫై ఇంటర్వ్యూలో పోయిన ఎవరైతే అప్పటి వరకు పోరాటం చేస్తున్న యువత ఉందో వాళ్ళని అడిగితే సమాధానం చెప్తుంది. నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి వచ్చే కలెక్టర్ల వ్యవస్థ ఎట్లున్నది? నిజంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ మీరు గతంలోనే వినే ఉంటారు. ఏమని అన్నారంటే ఏసీలలో నుంచి బయటికి రావాలి కలెక్టర్లు, దాంతోపాటు సెటిల్మెంట్ల అడ్డాగా కూడా మారిపోతుంది యూనిఫామ్ వేసుకున్న తర్వాత అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నోట వచ్చిన పదాన్ని మీరు చాలా స్పదంగా కూడా పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఈరోజు నేను చెప్పబోయే ఒక విచిత్రమైన అంశాన్ని మేము ముందుంచుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలే, తెలంగాణ ప్రాంత ప్రజలే, తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజంగా కలెక్టర్ల వ్యవస్థ ఎట్లున్నది, ఈరోజు అధికారుల వ్యవస్థ ఎట్లున్నది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూద్దాం. మీకు కొన్ని అంశాలను వినిపిస్తా, దాని తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత ఎంట్రీ ఇచ్చింది, ఇంత మొత్తం చెప్పింది ఎవరో గురించి కాదు, సాక్షాత్తు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు సంబంధించి జరుగుతున్న ఒక ఎపిసోడ్. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే కలెక్టర్ అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవకుగా మారిపోతారు. ఇటు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కార్యాచరణలో ఉంచేందుకు కలెక్టర్ల వ్యవస్థ అనేది ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ అనేది కేవలం ఏసీలలో కూర్చొని, అధికార బంగ్లాలలో కూర్చొని రివ్యూ మీటింగ్లు పెట్టో, లేకపోతే అక్కడికి వచ్చే చాయ్ బిస్కెట్లు తింటో, లేకపోతే కాఫీలు తాగుతూ అధికారులతోని చిలాకీగా ముచ్చట్లు పెట్టుకునేది అందుకు కాదు. ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని చూసుకుంటే అక్కడ ఉండే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన వాతావరణం కానీ, అక్కడి గ్రామాల అభివృద్ధి కానీ, మండలాల అభివృద్ధి కానీ, నియోజకవర్గాల అభివృద్ధి కానీ, ఆ జిల్లాకు సంబంధించిన పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా తన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్తే తన రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎంపీ ప్రజల్లోకి వెళ్తే ఒక రెస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఒక మంత్రి ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా రెస్పెక్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక చీఫ్ మినిస్టర్ అంటే సీఎం ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా కలెక్టర్ ప్రజల్లోకి వెళ్తే కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి కలెక్టర్ల వ్యవస్థ మీద నమ్మకం ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలకు ఈరోజు ఆసక్తికరమైన అంశమైంది. ఎందుకంటే గతంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరం భీంకు సంబంధించిన కలెక్టర్ చేసిన వ్యవహారం ఒక్కొక్కటిగా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. నిజంగా మా కలెక్టర్కి ఏమైంది అనే ఒక ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. గతంలో ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తా. కొమరం భీంకు సంబంధించిన ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలలో కావచ్చు, ఆ పక్కనున్న మరో జిల్లాకు సంబంధించి కావచ్చు, మరొక జిల్లాకు సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ
విషయం చెప్తున్నానంటే అక్కడ కలెక్టర్గా విధులు నిర్వహిస్తే 7 గంటలకు కలెక్టర్ గారు వచ్చి చైర్లో కూర్చొని రాత్రి 9-10 వరకు కలెక్టర్ గారు అక్కడే కూర్చొని సీసీ కెమెరాలలో ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు అంటూ కూడా ఇంత మానసిక ఒత్తిడి పెడితే ఏకంగా కూడా పచ్చి బూతులు తిడితే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడ ఉన్న ఎంపీటీఓలు కానీ ఇతరత్ర కానీ తాత్కాలిక సెలవు మీద వెళ్తామంటూ కూడా అక్కడ ఉండే అధికారికి పూర్తి స్థాయిలో కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది కేవలం ఒక జిల్లాలో పనిచేస్తే కలెక్టర్ గారు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఇక్కడ చాలా వరకు కూడా కలెక్టర్ వ్యవస్థకు సంబంధించి కలెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క నీడల్లో పనిచేయాల్సింది ఎవరు అంటే రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సిఎస్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కలెక్టర్ల మీద నిఘా ఉండాలి. రాష్ట్రానికి సంబంధించి జిల్లాలలో కలెక్టర్ ఏ విధంగా పనిచేస్తున్నారో అతన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నా చేతిలో అధికారం ఉంది. ఈ రోజు నా చేతిలో బీఆర్ఎస్, రేపు మరో చేతిలో కాంగ్రెస్, మరో చేతిలో బీజేపీ, ఇంకో చేతిలో కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తులందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉంటే అంటే నాది ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రికైనా ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అంటే కుదరదు. కలెక్టర్ అనేటైనే కలెక్టర్ విధులను నిర్వహించాలి. కానీ ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలలో చాలా విచిత్రమైన అంశం ఏంటంటే కలెక్టర్ గారికి సంబంధించి కొన్ని అక్కడక్కడ అని నేను అనట్లేదు, డైరెక్ట్గా చాలా అంశాలు కూడా నా దగ్గరికి వచ్చాయి. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్క విజువల్కు ఒక్కొక్క అంశం ఉంది. ఇక్కడ మీకు కనబడుతున్న ఒక ఫోటో చూడొచ్చు. ఎందుకంటే ఇది నా దగ్గరికి ఈ రోజే వచ్చింది. చాలా వరకు కూడా నేను లైవ్ పెట్టలేదు కొన్ని రోజుల బట్టి. సో ఈరోజు చెప్తున్నా. ఒకసారికి ఇక్కడ ఏం కనబడుతుందండి మీకు పూర్తి స్థాయిలో అక్కడ బస్ స్టాండా లేకపోతే ఒక షెడ్డా లేకపోతే ఫుట్పాతా అనుకుందాం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కేటీఆర్ ఫోటో పెట్టిండు, టీ స్టాల్ నడుపుతుంది. ఇది ఈ రోజుతో మొదలైంది కాదు. ఆయన కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఆ టీ స్టాల్ నడుపుతున్న వ్యక్తికి సంబంధించి అరే ఏం జరిగింది బై గట్ల కూకున్నాం అంటే ఒకసారి ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఏది ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్న తారక రామారావుకు సంబంధించి కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించిన ఫ్లెక్సీ పెట్టేసి టీ స్టాల్ నడుపుతారు. ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యం ఉంది, కూడా స్వేచ్ఛ ఉంది. నా ఇష్టం, నేను మాట్లాడడానికి నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. నేను ఏదైనా చేయడానికి నాకు ఇక్కడ అడ్డు అదుపు ఏమీ లేదు. నేను ఏదైనా బిజినెస్ పెడితే ట్రేడ్ మార్క్ తీసుకొచ్చుకుంటా, దాని మీద నా ఇష్టం వచ్చిన ఫోటోలు వేసుకుంటా. అది మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు. అతడికి ఉన్న అభిమానమో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. ఆయన పూర్తి స్థాయిలో టీ స్టాల్ నడుపుకుంటున్న తరుణంలో అక్కడ ఒక ఫ్లెక్సీ ఏంది అంటే కేటీఆర్ ఫోటో పెట్టిండు. ఈ ఫోటోను చూస్తాలకు జిల్లా కలెక్టర్ గారు అగ్గి మీద గుగ్గిలమైపోయారండి. అగ్గి మీద గుగ్గిలం కావాల్సిన అవసరం ఏముంది కలెక్టర్జీ? నేను నేరుగా అడుగుతున్నా. అగ్గి మీద గుగ్గిలం కావాల్సిన అవసరం ఏమీ లేదు. మన అభిమానం ఉంటే పచ్చబొట్లు కూడా పొడిపించుకుంటాం, మనం ఇష్టం. ఎందుకంటే కలెక్టర్గా పనిచేసే వ్యక్తులు ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా బహుశా భారత రాజ్యాంగంలో రాస్తే బాగుండేమో. ఒక సామాన్యమైన మధ్యతరగతి పేద కుటుంబాల మీద పడి హుక్కుపాదం మోపితే ఆ జీవన శైలి ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా, ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా, ఎంత గుబుస్కరంగా ఉంటుందో తెలుసా. ఇంకా మాటలు చెప్పాలంటే చాలా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ టీ స్టాల్ నడుపుతున్న ఈ వ్యక్తికి సంబంధించి మీరు అందరూ చూడండి, ఒక మధ్య పేద తరగతి కుటుంబానికి సంబంధించి కేవలం టీ స్టాల్ అమ్మితే మాత్రమే తన రోజువారీ జీవితం నడుస్తుంది. అలాంటి వ్యక్తికి సంబంధించి ఈ ఫోటో చూడంగానే పాపం మా కలెక్టర్ సార్కు కోపం వచ్చిందట. మరి మా కలెక్టర్ సార్కు ఎందుకు కోపం వచ్చిందో ఏం కథనో తెలియదు. అటు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాలు ఏమైనా జారీ చేస్తున్నారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ ఏమైనా జారీ చేస్తున్నదా, లేకపోతే సెంట్రల్లో ఉన్న డిఓపిటీకి సంబంధించి కలెక్టర్లకు సంబంధించి అక్కడ ఒక ప్రధానంగా కూడా సమస్యలు కానీ వాళ్ళకి సంబంధించిన వాదనకు సంబంధించి వినడానికి కానీ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఆస్కారంగా ఉండే ఢిల్లీ కేంద్రంగా ఏమన్నా జరిగిందా, లేకపోతే ఇక్కడ అసోసియేషన్కు సంబంధించి ఏమైనా జరిగిందా అనేది కూడా సమాధానం చెప్పాలి. కేవలం మాజీ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారి ఫోటో వేసినంత మాత్రాన ఈరోజు ఇంత దారుణంగా కూడా ఆ ఫ్లెక్సీని తీపించే వరకు కూడా నిద్రపోని పరిస్థితి కనబడిందండి. ఒకసారి చూడండి, ఫ్లెక్సీని తీపిచ్చేసి దీన్ని క్లోజ్ చేసేయండి, కథం. ఇది ఎవరు చెప్పినా వినద్దు. అక్కడ ఎవరే అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు, దీన్ని తీసేసే ఇతనికి లైసెన్స్ ఉందా, ట్రేడ్ మార్క్ ఉందా, ఏంది అని డైరెక్ట్గా మాట్లాడి తీపించే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో కలెక్టర్కు సంబంధించి రాజన్న సిరిసిల్లకు సంబంధించిన కలెక్టర్ అక్కడ చాలా ఏంది అంటే అరాచకంగా మారిపోయింది. చిరువైపులపై కలెక్టర్ ప్రతాపం చూపించిండు. హోటల్ మూసివేత, టీ స్టాల్ పై కేవలం కేటీఆర్ ఫోటో ఉంటే ఓర్చుకోలేకపోయిన అధికారులు. 4 ఏళ్లుగా బతుకమ్మ కుంట వద్ద టీ స్టాల్ నడుపుకొని జీవిస్తున్న బత్తుల శ్రీనివాస్ ట్రేడ్ లైసెన్స్ ఉందా, హోటల్ మూసేయండి అంటూ మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ ఆదేశాలతో శ్రీనివాస్ షాప్ ముందే బైఠాయించి మున్సిపల్ అధికారులు అంటూ కలెక్టర్ ఆదేశాలతో శ్రీనివాస్ షాప్ ముందే బైఠాయించిన మున్సిపల్ అధికారులు. చిరు వ్యాపారులపై ఏంటి దౌర్జన్యం అంటూ అధికారులను నిలదీస్తున్న స్థానికులు. ఇక్కడ స్థానికులకు సంబంధించి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయింది అంటే ఒకసారి మన మానవత్వమైన కోణంలో ఆలోచిద్దాం.
ఈరోజు నేను వైఆర్టీవీ పెట్టిన, రేపు ఇదే సంస్థ శాటిలైట్ కావచ్చు, లేకపోతే ఇదే సంస్థ జాతీయ స్థాయిలో వార్తలకు అందించడానికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లలో కావచ్చు. ఏంది దేనికోసం అంటే ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి, ఈ సమాజంలో ప్రజల పక్షాన్ని నిలుచుకోవడానికి, ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో కూడా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి నేను ఒక ఏంది అంటే సేవ చేయడానికి జర్నలిజం ఎంచుకోవచ్చు. అలాగే తన వృత్తి ఏంటంటే తన జీవనాధారం 4 సంవత్సరాలు కూడా టీ కొట్టు అమ్ముతూ అక్కడ పూర్తి స్థాయిలో కూడా టీ అమ్ముతూ జీవనాధారం కొనసాగిస్తున్న బత్తుల శ్రీనివాస్కు సంబంధించి కేటీఆర్ ఫోటో ఉన్నందున, కేవలం కేటీఆర్ ఫోటో ఉన్నందున మాత్రమే అతన్ని ఈరోజు నడి రోడ్డుపై నిలబెట్టాల్సిన అవసరం కలెక్టర్ గారికి ఏమొచ్చింది? ఎందుకు నేను ఈ విషయాన్ని అడుగుతున్నా అంటే ఆ ఫ్లెక్సీని చింపేంత వరకు కూడా నిర్దవని పరిస్థితి. ఇంకోటి ఏంటి, నీకు ట్రేడ్ మార్క్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, ఉంటే ఏది చూపించు, మున్సిపల్ అధికారులు రెండయ్యా ఇది క్లోజ్ చేయండి. ఎవరు ఇచ్చారు ఈ అధికారులు? ఏంటి స్వేచ్ఛపూరితమైన వాతావరణం ఈ తెలంగాణలో లేదా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఆలోచించాలి యావత్తు తెలంగాణ సమాజం కూడా. ఎందుకంటే కలెక్టర్ అనాలోచితమైన నిర్ణయం వల్ల తీసుకున్నాడా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా హైడ్రా బాధ్యతలలో భాగంగా ఆయన సిరిసిల్లలో తిరుగుతున్నాడా, లేకపోతే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల కోసం చేసిండా, రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఆదేశాల మేరకు ఏమైనా తొలగించారా, లేకపోతే అక్కడ ఉండే అధికారులకు సంబంధించి ఫిర్యాదులు వెళ్ళాయా, లేకపోతే పూర్తి స్థాయిలో సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, కాంగ్రెస్ జెండా కోసం నేను పనిచేస్తాను, కాంగ్రెస్ ఏది గతంలో అంటే భవిష్యత్తులో ఏమైనా టికెట్ ఇస్తామని రాజీనామా చేస్తున్నారా, కలెక్టర్ గారు ఏమైనా వీఆర్ఎస్ తీసుకుంటున్నారా అనేది ఇది తెలంగాణ సమాజానికి చెప్పాలి సారు. ఎందుకు నేను అంటున్నా అంటే ఇది చాలా బాధాకరమైన ఒక మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే హైడ్రా తుప్పు వదిలేటట్టు చెప్తున్నది. ఏమని అంటే అయ్యా జిల్లాకు సంబంధించిన ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ గారు మీకు గతంలో కూడా చాలాసార్లు హెచ్చరించా, మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు, ఇక్కడ చట్టం న్యాయస్థానం అనేది ఒకటి ఉంది, భారత రాజ్యాంగం ఒకటి ఉంది అంటూ కూడా చెప్పింది. ఆ తీర్పుకు సంబంధించి ఇప్పటికీ కూడా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో కూడా మరి ఏ అంశం అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే టీ స్టాల్ కానీ పేద కుటుంబాలు ఏముంటాయండి, బతుకు జీవుడా అంటూ పొట్టకూటి కోసం వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంతటితో ఆగలేదండి. అక్కడ ఉండే స్థానికులు పూర్తి స్థాయిలో రచ్చరచ్చ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి స్థానికులు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఒకసారి విందాం, ఆ తర్వాత మిగతాలోకి. ఎందుకు ఏం కదా అని చెప్పి వాడు అడిగితే ఏ సమాధానం చెప్తాం? ఫోటో ఉంటే నువ్వు పని చేపిస్తావా? ఎందుకు పని చేస్తున్నావు? కలెక్టర్ మనకి చెప్పలే, నువ్వే చెప్తున్నావు, కలెక్టర్ చెప్పలే. ఎందుకు పని చేపిస్తున్నావు? వాడు ఒక రీజన్ చెప్పు. నువ్వు వచ్చి చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వారికి చెప్పలే, నువ్వు వచ్చి అడుగుతున్నావు ఏమని అంటున్నావు, ఎందుకు బంద్ చేయాలి చెప్పు. ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ట్రేడింగ్ చేస్తున్నా వాడేమన్నా ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా? చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ఒక ఆఫీసర్ ఇక్కడికి వచ్చి అడిగినందుకు సమాధానం చెప్పాలి. అంటే కేటీఆర్ ఫోటో రావడం బంద్ చేపిస్తారా? లేదా కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎలాగొట్టు? ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, వినండి. అది ఏంటో నాకు తెలియదు సార్, మీరు ఇచ్చేది తీసుకుంటా. అది ఏంటిదో అది ఏంటి కూడా నాకు తెలియదు. అది ఏదో రిస్క్ టీంపీ ఇది తీసుకుంటాం. పని చేయమంటే వాళ్ళ మేము పని చేయం. అవసరం చుట్టూ వస్తూ 100% అయింది ఆ కలెక్టర్ పేరు మీద. సరే సిరిసిల్ల కలెక్టర్ నెంబర్ చూడు, కలెక్టర్ నెంబర్ దొరకదు. ఇద్దరు వచ్చి మీ షాపులు పని చేయాలి అన్నట్టు, షాప్ పని చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట్టు, లైసెన్స్ లేదట, ఏ పని చేయాలంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పదు. అన్న ఏంటిది అంటే అది లైసెన్స్ కావాలండి, ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు, ఆ లైసెన్స్ తీసుకుంటాం, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయ్ పైన తెలియదు. మేము మక్కలో 3 గంటలకు వస్తాం అన్న, ఇద్దరు మొగడ పిల్లలు మక్కలో 3 గంటలకు వస్తాం. మక్కలో 3 గంటలకు వచ్చి 9:30 5:30 మన ఓటు క్లోజ్. దాని తర్వాత ఇది ఉత్తమ వచ్చేది కూడా అడిగి బాబు
ఏమున్నా 10 గంటల దాకా నడుస్తుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక మన ఉండమంటే ఉండవు, సాగమంటే కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇది ఇట్లా చేస్తున్నాను. కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకున్నా వాళ్ళకి అనుమతి, అంతకు మించి ఏం లేదు. నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో, నా అన్న ఇది మరీ ఇంత దారుణం. రైట్, ఇక్కడ మీకు కంటెంట్ అర్థమయ్యే ఉండాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా. ఇక్కడ కేవలం కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు నీకు ట్రేడ్ లైసెన్స్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్ ఏ విధంగా నడిపిస్తుంది, నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు దీని మీద ఒకసారి మనం డిబేట్ మొదలు పెట్టుకుందాం, ఎందుకంటే దీని గురించి ఇది అలా అయిపోయే ప్రశ్న కాదు. ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది జాతకం నా దగ్గర ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అదే జిల్లాకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు, బహుశా ఆయన పేరు సందీప్ జానో ఏదో ఉంటుంది, సందీప్ కుమార్ ఝా అనుకుంటా బహుశా. ఎందుకు అంటే కలెక్టర్ గారు మీరు ఆ జిల్లాకు సంబంధించి పరిపాలన విభాగంలో అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే బత్తుల శ్రీనివాస్ ఉన్నారో అతనికి ట్రేడ్ లైసెన్స్ లేకపోతే బాబు ఇలా కాదు, ఇలా ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం మీరు నడిపించుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. పోనీ పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఫోటో వేసుకున్నందుకే తీయించారంటే ఇందులో రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ ఫోటో అనేది కనబడకూడదు, కేటీఆర్ ఫోటో అనేది ఉండకూడదు అనే కోణంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి నేను జిల్లా కలెక్టర్ గారికి కాల్ కలిపే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కలెక్టర్తో నేను మాట్లాడాలి, చాలా అవసరం ఉంది. ఎందుకంటే కలెక్టర్ ఫోన్ నెంబర్ వెళ్తా, ఇంకో నెంబర్ ఉంటుంది చూడు. సో కలెక్టర్ గారికి సంబంధించి పాపం ఏమైందో తెలియదు. ఇది మొదటి అంశం అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అంశాన్ని తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ కలెక్టర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కోపం వచ్చిందంట. బొమ్మ కేవలం కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు బత్తుల శ్రీనివాస్ ఈరోజు నడి రోడ్డు మీద కనీసం 3 పూటలు తినడానికి తన జీవనాధారమైన హోటల్ను క్లోజ్ చేయించడంతో తన బతుకు బస్టాండ్గా మారిపోయింది. రైట్, ఒకసారి జిల్లా కలెక్టర్ గారు మీతో ఒకసారి నేరుగా నేను మాట్లాడుతూ ఉన్నా, ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ మీరు చదివిన చదువు నేను చదివిన, నాకు ఒక 2-3 పీజీలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు కలెక్టర్ అయ్యిరేమో, బహుశా అది నేను కాలేకపోవచ్చు, అది నా బ్యాలెక్క, లేకపోతే నేను పుట్టిన వాతావరణం, నేను చదువుకున్న వ్యవస్థను కావచ్చు. ఇక్కడ కలెక్టర్ గారు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి, మీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మీరు అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో మీ చేతిలో ఉన్నప్పుడు మీ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాలలో ఇప్పటి వరకు మీరు చేసిన మొత్తం అన్ని పట్టణాలు అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద రేపు పొద్దుగాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో పెడతారు, లేదా కేటీఆర్ ఫోటో పెడతారు, అంటే అన్నింటినీ క్లోజ్ చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇంకొక అంశం ఏంటంటే ఇదే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ వీరికి ట్రేడ్ లైసెన్స్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోలే కావచ్చు, లేదా పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియదు కావచ్చు. దాన్ని మీరు ఒక పెద్ద మనసు చేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని లేదు ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పాల్సింది పోయి కేవలం కేటీఆర్ ఫోటో ఉన్నందుకు మీరు రాజకీయం చేస్తున్నారంటే కలెక్టర్గా విధులు చేయాలి, రాజకీయ నాయకుడిని విధులు చేయాలి, జర్నలిస్ట్గా నా విధులు నేను చేయాలి. కానీ ఒకరి విధులు ఇంకొకరు చేస్తే అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు బహుశా, ఎందుకంటే మీరు చదువుకున్నవారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వారు. నెంబర్ 2 ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం ఈ ఒక్కోటలే కనబడిందా? ఆ పక్కనే దాదాపుగా నేను మళ్ళీ చెప్తున్నా, మీ సిరిసిల్ల నియోజకవర్గంలో మీ సిరిసిల్ల అంటే జిల్లాకు సంబంధించి మీరు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాటిల్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలతోని, కాంగ్రెస్ ఫోటోలతోని, కాంగ్రెస్కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆఫీసులు, మీ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆ పక్కన మరి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏం చేద్దాం? నెంబర్ 2. ఇక నెంబర్ 3 వచ్చేసి మీరు గతంలో చాలా వరకు విధులు నిర్వహించారు, చాలా జిల్లాలలో పనిచేయవచ్చు. నాకు ఒక చిన్న అంశాన్ని అక్కడి మిత్రులు పంపించారు, ఒకసారి మీతో ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి ఒకసారి కలెక్టర్ గారి నెంబర్ ఇంకోటి కూడా వచ్చింది, ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇవాళ కలెక్టర్ గారితో ఎంత బిజీ ఉన్నా కలెక్టర్ గారు మాట్లాడాలి కదా. ఎందుకంటే ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడదాం, ఎవరితోనైనా మనం మాట్లాడవచ్చు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అండి. హలో, నా పేరు రంజిత్ రెడ్డి అండి. కలెక్టర్ గారు అండి మాట్లాడేది? పేషియా? కలెక్టర్ గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడవచ్చా? ఒక చిన్న అంశం అండి, మీ దగ్గరకు వచ్చిందో లేదో, బత్తుల శ్రీనివాస్కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా అతను కేటీఆర్ ఫ్లెక్సీ పెట్టుకున్నందుకు అతని షాపు పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారంట.
అతను బాధితుడు కన్నీళ్లు పెట్టుకుంటూ మా దగ్గరకు వచ్చిర్రు. మరి మీరు కేవలం ఫ్లెక్సీ పెట్టించుకున్నందుకే అది తీయించేశారా, లేకపోతే మీ దగ్గర వేరే సమాచారం ఏమైనా ఉందా? ఒకసారి చెప్తారా? ఒకసారి నేను సీసీ నెంబర్ ఇస్తాను, మీరు మాకు కాల్ చేస్తారా? చెప్పండి, సీసీ గారి నెంబర్ చెప్పండి. కలెక్టర్ గారి నెంబర్ ఉండదా అండి? హలో, కలెక్టర్ గారికి నెంబర్ ఉండదా, పర్సనల్ నెంబర్? వీసీలో ఉన్నారు కదా, ఒకసారి సీసీతో మాట్లాడండి. ఓకే, సీసీ గారి నెంబర్ చెప్పండి. 70933 70. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? రైట్, ఒకసారి సీసీ గారితో మాట్లాడు. ఎందుకంటే ఇదే విషయంలో మీకు ఇంకొక అంశాన్ని కూడా చూపెట్టాలి ఈరోజు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు రైట్, ఒకసారి సీసీ గారి నుండి ఖచ్చితంగా మనకు ఫోన్ వస్తుంది, అది రావాలి కూడా, రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇది బత్తుల శ్రీనివాస్ గారి ఎపిసోడ్ అండి. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా. నోట్ దిస్ పాయింట్. దీని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా నేను చూపెడతా. ఇది ఇక్కడి వరకు జరిగిన హోటల్ దౌర్జన్యానికి సంబంధించి, అంటే హోటల్లో జీవనాధారానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను పడ్డ ఇబ్బందులకు సంబంధించి ఇక మొత్తానికి క్లోజ్ అయిపోయింది. ఏదేమైపోతేనే ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బత్తుల శ్రీనివాస్ ఈరోజు రోడ్డు మీద పడ్డాడు. అతను తినడానికి మూడు పూటల తిండి లేకపోయినా ఆఖరికి తాను జరగరాంది ఏమైనా చేసుకున్నా కూడా బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. వారు బాధ్యత వహిస్తారా, లేకపోతే మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా? వాళ్ళకు అతనికి ట్రేడ్ లైసెన్స్ అంటే కూడా ఏంటో తెలియదు, అంటే పూర్తి స్థాయిలో అతనికి తెలియకపోవడం వల్ల తెలియజేయాల్సిన పరిస్థితి, మేల్కొల్పాల్సిన పరిస్థితి కూడా అధికారులకు ఉంటుంది. మరి ఈరోజు అది క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడింది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 మరో అంశం కూడా ఉంది. ఏంటి అంటే, ఒక్కసారి ఇక్కడ చూడండి, నా ఇంటి పేరు మీ ఇంటి పేరు సేమ్ ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? లేదా నా యొక్క డ్రెస్సు సేమ్ ఉంది, మీ యొక్క డ్రెస్సు సేమ్ ఉంది, సేమ్ మీరు నేను అనుకునే అరెస్టు చేస్తారా? ఇలాంటి అరెస్టుల పరిణామం ఎక్కడైనా చూసారా? చూస్తే మీరు ఏదైనా సినిమాలలో బహుశా చూసి ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం వేరేలా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఘటనలు చూసా, చాలా వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేశా. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసినప్పుడు అనేక రకాలుగా కూడా మనకు కనిపిస్తాయి. ఒకసారి సిఎస్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే సిఎస్ గారితో మాట్లాడడం ఇప్పుడు చాలా అవసరం. బత్తుల శ్రీనివాస్ రోడ్డు మీద పడ్డాడు. అతని కన్నీళ్ళ వేదన అంతా ఇంత కాదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కుటుంబం మీద, ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఏ పరిణామాన్ని చూసినా కూడా మనకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ నెంబర్ మీ దగ్గర ఉంటే కామెంట్ బాక్స్లో వేయండి. ఒకసారి నేను వారికి కాల్ కలపాలి. వారు ఎంత బిజీగా ఉన్నా కూడా మాతో మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు జరిగే పరిణామం చాలా బాధాకరంగా ఉన్నది. నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. బత్తుల శ్రీనివాస్ అన్న, నేను బ్రతకాలా చావాలా? ఒక మనిషికి జీవం పోయడం, 9 నెలల పాటు గర్భంలో పురిటి నొప్పులు అనుభవించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆలనా పాలన చూసుకొని యుక్త వయసు వచ్చిన తర్వాత వారికి పెళ్లి చేసి వారి కుటుంబాన్ని భవిష్యత్తు భరోసాగా నించాల్సిన తల్లి అంత ఎదుగుదల కోసం పనిచేసినప్పుడు ఈరోజు ఆ బిడ్డ అంటే పని చేయాల్సిన వయసులో తన వ్యాపారం తాను చేసుకుంటే తన కుటుంబానికి ఏదో ఆపద వచ్చింది. ఈరోజు పూర్తి స్థాయిలో అధికారులు ఏదో ఇబ్బందులు పెడితే తనకి ఏదన్నా జరగరాంది ఆత్మహత్య ఇతరత్ర చేసుకుంటే దానికి బాధ్యులు ఎవరు? నన్ను అడిగిన ప్రశ్నకు మానవత్వంతోనే నేను కలెక్టర్ గారికి 4th టైం కూడా కాల్ చేస్తున్నా. ఎందుకంటే సిఎస్ గారు ఖచ్చితంగా వారు లిఫ్ట్ చేస్తారా లేదా నాకు తెలియదు, నేనైతే కాల్ చేస్తా. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కలెక్టర్ గారు ఏ విధంగా అది క్లోజ్ చేశారు, సరే ట్రేడ్ మార్క్ ఉందా లేదా, లేకపోతే కేవలం కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు ఏ విధంగా జరిగిందా? సిసి గారు కలెక్టర్కు సంబంధించి రాజన్న సిరిసిల్ల సిసి గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో కలెక్టర్ గారి నెంబర్ నా దగ్గర లేదు, చాలా వరకు ట్రై చేసిన, సో నెంబర్ అయితే రాలేదు. ఇక్కడ మీకు దొరికితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. రైట్, ఇది ఇక్కడితోనే అయిపోలేదండి. ఇక నెంబర్ 2, మొత్తానికి మన బత్తుల సీనన్న పాపం పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి టీ అమ్ముకుంటే కానీ పొట్ట గడవని పరిస్థితులలో ఈరోజు తన హోటల్ అయితే క్లోజ్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఈ వార్త చదివినందుకు నా మిత్రుడు జర్నలిస్ట్
TS24 ఆకుల శ్రీనివాసరెడ్డి అరెస్ట్ అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. తన పాపం ఇప్పుడు అబ్స్కాన్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఎలా ఉన్నాడో కూడా తెలియదు, ఏమైందో కూడా తెలియదు. వారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబం నుంచి కొన్ని ఫొటోస్ వచ్చాయి, ఒకసారి మీరు చూడండి. జర్నలిస్టు మీద ఒకసారి పోలీసులు అయితే తన ఇంటి చుట్టూ మోహరించిన పరిస్థితి. అంటే జిల్లా కలెక్టర్ గారే ఫిర్యాదు ఇచ్చారంటూ చెప్తున్నారు. నా దగ్గర ఎగ్జాక్ట్గా అంశం లేదు, ఎందుకంటే ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇతరత్ర రాలేదు. ఒకసారి చూడండి, వాళ్ళ ఇంటి ముందు పోలీసుల పహారాకు సంబంధించి కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే క్షణాలలో వచ్చారు. మరి ఇదే తెలంగాణలో క్షణానికి అరసెకనుకు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఇంతే వేగంగా పోలీసులు ప్రజల పక్షాన నిల్చుంటే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇప్పటి వరకు T24 న్యూస్ ఛానల్కి సంబంధించి ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు అనే ఆచూకీ అయితే లేని పరిస్థితి కనబడింది. నేను చాలా ట్రై చేశా, ఎందుకంటే ఆకుల శ్రీనివాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం కానీ పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తీరు కానీ ఇవన్నీ కూడా మీరు అందరూ చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ ఆచూకీ లేకపోతే తెలంగాణ విపక్షాలు మరి నిమ్మకి నీరెత్తినట్టుగా దద్దమ్మ లెక్క చెవటల లెక్క పడుకు ఏది నిద్రపోతాం సోయి లేకుంటున్నది. అంటే మీ అంత దుర్మార్గులు ఇంకొకరు ఎవరు లేదు. ఎందుకంటే T24కు సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆఫీస్లోకి వచ్చిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎందుకంటే పోలీసులు అత్యుత్సాహంగా వచ్చు, అరెస్టు చేస్తారు, లేకపోతే కొడతారో తిడతారో చంపేస్తారో అది రేవంత్ ప్రభుత్వానికి వదిలేస్తా. కానీ చాలా బాధాకరమైన విషయం, TS24కు సంబంధించి ఆకుల శ్రీనివాసరెడ్డి ఆచూకీ లేదు. ఇప్పటి వరకు తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అది సిరిసిల్ల కలెక్టర్ గారే నేరుగా ఫిర్యాదు ఇచ్చారనేది అయితే నాకు ప్రాథమిక అందిన సమాచారం. మరి నిజంగా అలాంటిదే జరిగితే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ మీద వ్యక్తిగత కక్ష సాధింపు అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇప్పటి వరకు అతను ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి, తనను అరెస్టు చేయాలంటూ హుకుం జారీ చేశారు అంటూ కూడా చెప్పారు. దీంతో పాటు ఇంకొక అంశం కూడా నా పరిగణలోకి వచ్చింది. ఎందుకంటే వైఆర్టీవీని బాధితులు చాలా మంది కూడా ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్ గారికి సంబంధించిన ఒక్కొక్క బాధితులు కూడా నా ఆఫీసు మెట్లెక్కుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పటి వరకు నా దగ్గరికి చాలా మంది వచ్చారు. ఇది కేవలం డెమో ట్రైలర్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నది. ఇక నుంచి ఆట పోటు మంచిగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేస్తామో అంతకు 1000 రెట్ల శక్తితోనే నేను ఈసారి ఇప్పుడు పోరాటం చేయబోతున్నా. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నేను మొదలు పెడితే ఎక్కడైతే అడుగు పెడితే అక్కడ అదృష్టం తాండవిస్తుంది. ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పు చేసినప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నా. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ యొక్క విధులు దానికి సంబంధించి ఎట్లుండాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలుసు. మళ్ళీ కలెక్టర్కు సంబంధించి ఇంకొక అంశం కూడా జరిగింది, వివాదాస్పదంగా మారిపోయింది. జిల్లా కలెక్టర్కు సంబంధించి ఇంటి పేరు ఒకేలా ఉండడంతో ఒక అసలు వ్యక్తిని కాకుండా అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని అరెస్టు చేయించిన కలెక్టర్. ఇటీవల టీ స్టాల్ కేటీఆర్ పేరు పెట్టుకున్నాడని టీ స్టాల్ మూసివేసిన కలెక్టర్ అత్యుత్సాహంతో సామాన్యుల ఇబ్బందులు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడని అబ్బాడి రాజేందర్ను అరెస్టు చేయాలని ఆదేశం. సోషల్ మీడియాలో 1,00,000 పెడతాం, అరెస్ట్ చేస్తారా? వెబ్సైటు మీ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ కొడతా, ఏంది అంటే అరెస్ట్ చేస్తారు కదా సోషల్ మీడియాలో, క్లియర్ కదా. ఇదే మాట మీద ఉండాలి రాష్ట్రానికి సంబంధించిన అధికార వ్యవస్థ మొత్తం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, జిల్లా కలెక్టర్లైనా జిల్లాకు సంబంధించిన ఎస్పీలైనా ఏదైనా అశ్లీల చిత్రాలు, అంటే మన భాషలో చెప్పాలంటే బ్లూ ఫిలిమ్స్, ఇంకా చెప్పాలంటే అలాంటి పరిణామానికి సంబంధించిన కొంతమంది చెత్త వీడియోలు చేస్తున్నారు. మరి దాని గురించి ఏమైపోయింది? గిడో టీం పాడుపడుతుంది, వాళ్ళు ఏం చేస్తారో ఏం కథనో అర్థం కాదు. మరి అలాంటి వాళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు? వీళ్ళు కేవలం ఎవరి కోసం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజల రక్షణ కోసం కదా జర్నలిస్టులను పనిచేసేది. ఈరోజు ఏంటి అంటే అసభ్యకరమైన అసాంఘిక లీలలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎఫ్బీ ఆన్ చేసినా, ఇన్స్టా ఆన్ చేసినా, వాట్సాప్ స్టేటస్లు ఆన్ చేసినా, గ్రూపులలో అక్కడక్కడ తారసపడతా ఉంటాయి. మరి వాటి గురించి చర్యలేవి? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నా ఒక సామాన్యమైన పౌరుడిగా, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో భాగంగా అడుగుతున్నా. ఏంది ఇక్కడ కేవలం ఒక ఇంటి పేరుకు సంబంధించి, అంటే సోషల్ మీడియాలో కేవలం ఏంది అంటే ఇక్కడ చూడురు ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఇంటి పేరు ఒకేలా ఉండడంతో ఒక వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేయించిల్లట. అసలు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అబ్బాడి రాజేందర్ని అరెస్ట్ చేశారని ఆదేశం. అసలు వ్యక్తి కాకుండా గొంతు ఆపరేషన్ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న అదే ఇంటి పేరుతో ఉన్న మరో వ్యక్తిని అబ్బాడి రాజేందర్ని అరెస్టు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఏ విధంగా అరెస్టు చేస్తారంటూ కూడా చూసిన పరిస్థితి. ఇగో ఇక్కడ అబ్బాడి రాజేందర్కు సంబంధించి, అంటే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేసి తీసుకెళ్తాం, గొంతు ఆపరేషన్ జరిగితే అరెస్టు చేస్తాం. అంటే మాది ప్రజాస్వామ్య తెలంగాణ, మేము ఏమైనా చేస్తాం, మా దగ్గర ఏదైనా ఉంది. ఇది రాజకీయ నాయకులు చేస్తే నడుస్తుంది. మరి జిల్లా కలెక్టర్ గారు, ఐ రిక్వెస్ట్ ఏంటండి ఇది? మీ పేరు చెప్తున్నారు, మీతోని మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నా, మరొకసారి కూడా మీకు కాల్ కలుపుతా. ఎందుకంటే
ఈ వీళ్ళ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తిని వేరే వ్యక్తిని తీసుకెళ్లారు అనేది వాళ్ళు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నేను మాట్లాడాలి. రైట్, రెస్పాండ్ అయితే లేదు. ఒకసారి వీళ్ళ మాటలు విందాం. మరొకసారి కూడా మీకు కాల్ కలుపుతాయి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమన్నారు ఏనూరు? చట్టం ప్రకారం తీసుకున్నాం 20 తీసుకుంటే 15 సంవత్సరాల పట్ట మాత్రమే 30 ఉంటుంది సార్. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పిఓడి యాక్ట్ ప్రకారం తీసుకున్నారు. దానికి అతను అసలు ఇట్లా గ్రామంలో 100 మంది 1000 మంది ఉంటారు. కావాలని చెప్పి ఎక్స్పెషల్గా ఆయన చెప్పేది కుటుంబానికి చెందినవాడు భూమి వ్యవసాయం చేసుకున్న భూమి వ్యవసాయం రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు. పొద్దున్న లేచి పొలంగాడికి పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తుంది. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది. 10 రోజులు సిద్ధిపేట వస్తుంది అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తుంది. కావాలని కక్షపూర్తంగా రైతులు నిరుపేదలు కుటుంబాన్ని ఆయన వయసు 50 సంవత్సరాలు అబ్బాయి రాయడం అతను వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. కావాలని కక్షపూర్తంగా అరెస్ట్ చేస్తారు. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మరి కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పెట్టి రైతులు ఇబ్బంది పెట్టాలని. అసలు నేను చాలా వరకు రాజకీయాలు చూసా. ఒక అధికారి నేరుగా కూడా రాజకీయం చేయడం బహుశా చరిత్రలో ఇది తొలిసారి అనుకుంటా. ఇదొకటి. ఇవి అతన్ని తీసుకెళ్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడరు. సో మొత్తానికి ఇది అయిపోయింది. ఇక్కడి వరకు ఈ ఎపిసోడ్ నేను ఇట్లనే ఉంచుతా. నెంబర్ 3 ఎపిసోడ్ వచ్చేసి 3rd డిబేట్. ఒకసారి మనం ఇది చూద్దాం. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. బహుశా నాకు పొద్దుగాలనే ఏంది అంటే ఈ వార్త అందింది. ఈ వార్త ఏంటి ఏం కథ అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే నాకు కాస్త ఆశ్చర్యం వేసింది. దాని తర్వాత మరొక అంశం కూడా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ లైవ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి సంబంధించి వారి కలెక్టర్ గారు మిమ్మల్ని వేధించినా ఏదైనా జరిగినా మీకు ఒక నెంబర్ ఇస్తున్నా. 9908572666 9908572666 9908572666 ఎల్లవెల్లలా 24/7 అది నా నెంబరే, మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే వారు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నేను వ్యక్తిగత విషయాలు రాజకీయాలు దేంతో సంబంధం లేదు. బాధితులు నాకు ఫోన్ చేశారు. బాధితులు అంటే వారు నాతో మాట్లాడారు. ఆ బాధితుల బాధను గోడు వెళ్ళబోస్తున్నా. ఆ బాధను మరి రాష్ట్రానికి సంబంధించి ఎవరు పరిష్కరిస్తారు అనేది కూడా ఒకసారి మాట్లాడతా. ఇక్కడ ఒక అంశాన్ని చూడాలి. ఏంది అంటే తెలుసు కదా, గంభీరావుపేటలో పాలన తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో రోడ్ల మీద పాలన పారబోసి నిరసన తెలుపుతున్న రైతులు. పాడి రైతుల పోరు తలొక్కిన సర్కార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులం. నోటీసు ఇవ్వకుండానే పాలకేంద్రం సీజ్. నోటీసు ఇవ్వకుండా పాలకేంద్రం సీజ్ అయింది. క్లారిటీగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చర్యలు. 20,000 పాడి రైతుల కుటుంబాలకు నష్టం. రైతుల కన్నెర్ర పలుచోట్ల రాస్తారోకో. జిల్లా వ్యాప్తంగా పాలకేంద్రాల వద్ద నిరసన. ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించి దిగువచ్చిన పాలకేంద్రం ఏంది అంటే అధికారులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సీన్లు తొలగిస్తున్నారు. ఆది శ్రీనివాస్ గారికి సంబంధించి ఆది శ్రీనివాస్ గారు వారు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సిరిసిల్లకు సంబంధించి మాట్లాడేది ఎవరో చూడు. సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం. నోటీసులు ఇవ్వకుండానే డైరీని సీజ్. 20,000 రైతుల కుటుంబాలకు సంబంధించి నష్టం. పాలకేంద్రాల వద్ద నిరసన. దిగువచ్చిన అధికారులు కేంద్రం ఓపెన్ అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడికి ఎవరు వెళ్ళి దీన్ని సీజ్ చేశారు ఒకసారి మనం నేరుగా మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఏంది అంటే సిరిసిల్ల పాడి రైతుల పోరులో ఎట్టకేలకు సర్కార్ దిగివచ్చింది. రైతుల ఆగ్రహం చల్లారింది. సుమారు 20,000 మంది రైతులకు జీవనాధారమైన అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతులు బగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవేపై వేలాది మంది రైతులు చేరి సుమారు 3 గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. రాత్రి సమయంలో పాలకేంద్రం వద్ద నిరసన దిగారు. పలుచోట్ల పాలు పారబోస్తున్న రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆఖరికి రైతు పోరాటంలో దిగివచ్చిన అధికారులు రాత్రి 9 గంటలకు మళ్ళీ పాలకేంద్రాన్ని తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీలోని అగ్రహారం వద్ద కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల శీతలీకరణ కేంద్రాన్ని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సీజ్ చేశారు. ఇది అధికార యంత్రాంగం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అధికార పార్టీ నేతల కనసాగాల్లోనే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు దిగాయంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ సీజ్ చేసిన అధికారి ఎవరు? మళ్ళీ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు వచ్చి ఎందుకు రీఓపెన్ చేయించారు? ఇది ఎవరి ఒత్తిడితో జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే సీజ్ అయిందా?
లేకపోతే మరే ఇతర కారణాల వల్ల సీజ్ అయిందా అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇక దీనితో పాటుగా గతంలో ఇదే కలెక్టర్ గారు పనిచేసినప్పుడు కొంతమంది అధికారులు వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నారు. ఒకసారి ఆ ఆడియో మీకు వినబెడతా. సమర్పించగలిగింది. ఎంపీడోస్ అందరూ కూడా దాదాపు 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నారు. మాకు ఈవెన్ సండే కానీ గవర్నమెంట్ హాలిడేస్ కానీ క్లెయిమ్ కాకుండా చేయడంతో మేము అందరం కూడా స్ట్రెస్ గురి అవుతున్నాము. అలాగే ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో మన చైర్మన్ గారు ఆల్ ఎంపీడోస్ పిలిపించి మన శ్మశాన వాటికల పైన రివ్యూ తీసుకోవడం జరిగింది. దానిపై సిఓ గారు పిలిచి అందరం అటెండ్ అయినాము. దానిపై ఈరోజు సిఓ గారిని వీడియో కాన్ఫరెన్స్ నందు మందలిస్తూ మీరు చైర్మన్ గారు మేము అనుమతితో నిన్న మీటింగ్ పెట్టడం జరిగిందని సీఓ గారు చెప్తే దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మన్ గారు ఎవరు, నన్ను వితౌట్ పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు చేసిన సీఓ గారిని బాగా మందలించడం జరిగింది. మా అధికారిని నిలదీస్తున్నందుకు మేము అందరూ నిరసనగా మాస్ లీవ్గా పోతున్నాం అందరం. రైట్, మాస్ లీవ్గా పోతున్నాం అనేది గతంలో ఇది కొమరం భీం జిల్లాకు సంబంధించి జరిగిన అంశం. సో నెంబర్ 1 ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్. ఇక మరో అంశం ఏంటంటే మీరు ఈ అంశం మాత్రం చాలా హృదయ విదాకరణంగా ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఈరోజు మరో అంశం ఏంటంటే మరో మాజీ మినిస్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ను చూస్తే చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్ చదివినందుకు TS24కు సంబంధించిన ఆకుల శ్రీనివాసరెడ్డి అరెస్ట్ అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అరెస్ట్ చేయాలని మరి ఆదేశాలు వచ్చాయా రాలేదా తెలియదు. తను ఎక్కడున్నాడో కూడా ఆచూకీ లేదు. ఇదే వీడియో లింక్ షేర్ చేసినందుకు కొంతమందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అది మరి వారి అధికారులే చెప్పాలి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే అది అధికారుల బాధ్యత కాబట్టి. ఇక ఇది ఇలా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే నేరాలు ఘోరాలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారేమో. ఇది ఒకసారి చూడండి, ఒకసారికి ఇది చూడుర్రి. నేను బహుశా ఎప్పుడు కూడా చూడలేదు, కానీ ఈరోజు కనబడుతున్న విషయాన్ని కూడా చూస్తే వంశీకృష్ణ తన కొడుకుని చేయని పనికి నిందలు వేశారు. బలవంతంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పాలని నానా భూతులు తిట్టారు. కిరాయికి ఉంటున్న ఇంటి ముందు నోటీసులు లాంటించి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏం జరిగింది అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురికి బెయిల్ వచ్చింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాంలకు నాంపల్లి బెయిల్ కోర్టు ఇచ్చింది. హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని డీసీపీ వేధించాడని అఫిడవిట్ వేశాడు. ఓకే, క్లియర్ కట్. డీసీపీ, ఏసీపీ బూతులు తిట్టారని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏ భారత రాజ్యాంగంలో ఉందండి పోలీస్ ఆఫీసర్లు బూతులు తిట్టాలని? అరే జర్నలిస్ట్గా నేను ఒక్క మాట దొరలే దాన్ని పట్టుకొని మనోభావాలు దెబ్బతిన్నాయని సైబర్ క్రైమ్ చుట్టూ తిప్పిలి కదా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిలు కదా. మరి మిమ్మల్ని ఎక్కడ తిప్పాలి? మీ బూతులు ఎవరు చెప్పిళ్ళు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారా? రాష్ట్ర మంత్రులు చెప్పారా? రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పారా? మీ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పారా? రాష్ట్రానికి సంబంధించిన ఎస్పీ చెప్పారా? రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారు చెప్పారా? ఎవరు చెప్పిళ్ళు బూతులు తిట్టమని? బూతులు తిట్టిల్లట. ఈ భారత రాజ్యాంగంలో ఒకటి గుర్తుపెట్టుకోరి, అరెస్టు చేసినా చేయకపోయినా మీ ఫోన్ గుంజుకునే హక్కు పోలీసులకు లేదు. దాంతోపాటు పోలీసు వ్యవస్థ పోలీస్ విధులను నిర్వహించాలి. బూతులు తిడితే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నది మేము ఏం చేసినా నడుస్తుందంటే తర్వాత మా చేతిలో కూడా భారత రాజ్యాంగం ఉంటుందండి. మా రాజ్యాంగం వేరుంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది మా రాజ్యాంగం. బహుశా మొన్నటి రోజున నేను అరుణాచలం వెళ్ళి వచ్చినప్పుడు నన్ను అరెస్టు చేసి నేను భక్తిభావంతో ఉన్నా. ఇక నుంచి మంచిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తారు, వేచి చూడు, తినబోయేదానికి రుచి ఎందుకు. అయితే బూతులు తిట్టమని ఎక్కడున్నది? హరీష్ రావు పేరు చెప్పాలనా? హరీష్ రావు ఎవరు? హరీష్ రావు ఏం చేసిండు? హరీష్ రావు ఏ పోరాటం చేసిండు? ఇదే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆంధ్ర చెత్త వ్యవస్థ దగ్గర మోకరిల్లిన ఆ వ్యవస్థ దగ్గర ఉన్న అధికారులందరూ ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పోస్టింగ్లు వచ్చి ప్రమోషన్లు వచ్చినాయి కదా మీకు. ఈరోజు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని పట్టుకొని అకారణంగా హరీష్ రావు పేరు చెప్పాలి అంటే ఈ ఎఫ్ఐఆర్ వచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది? అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది? కావాలా డాటా? ఇన్ని పేజీలు ఉన్నది మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఫ్రాడ్ చేసి 1000 కోట్లు ఎట్లా సంపాదించుండో నాకు తెలియదు, మీకే తెలవాలి. హరీష్ రావుని ఈ కేసులో విరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లి కోర్టు తన వాదనలు పరిగణలు తీసుకొని ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అడ్వకేట్లకు సంబంధించి కూడా నేను చెప్తున్నా, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు జోలికి వెళ్తే మాత్రం అది పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అకారణంగా ఏ వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో మీకు నచ్చినట్టుగా అరెస్టు చేస్తామంటే కుదరదండి. నేను చెప్తున్నా కదా, ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి.
దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది. కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అఫిడవిట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకొని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము, నువ్వు హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని నిర్ణయించడం జరిగింది అని అఫిడవిట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా నానా బూతులు తిడుతూ రాయలేని అంటే పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానా బూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అఫిడవిట్లో కోర్టుకు సమర్పించడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో వాంగ్మూలం ఇవ్వాలని, లేకపోతే నీ అంత చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించాలని కూడా ఇందులో. నాకు ఒకటి అర్థం కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఈ కేసు ఎవరు టేక్ ఓవర్ చేస్తారు? డీసీపీ ఏసీపీ కదా సార్. నాకు ఒకటి అర్థం కాదు సార్, డీసీపీ ఏసీపీ గారు, ఐ రిక్వెస్ట్ యూ, బూతులు తిట్టమని భారత రాజ్యాంగం లేదే, మీ లాలో కూడా లేదు. కింద నుండి మీదికి, మీది నుండి కిందికి మళ్ళీ చదువుదాం, ఇద్దరం కూర్చొని చదువుకుందాం, దాంట్లో ఏం లేదు. ఎన్ని గంటలైనా చదువుదాం, నాకు చదవడం అంటే చాలా ఇష్టం. అధ్యయనం చేయడం, విశ్లేషణ చేయడం, దాంతోపాటు దాన్ని ఆచరించడం నాకు చాలా ఇష్టం. బూతులు తిట్టమని ఉన్నదా ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఏమన్నా ఉగ్రవాదులా, మావోయిస్టులా, లేకపోతే ఏదన్నా మావోయిస్ట్ అన్న కనీసం సమాజం కోసమే పనిచేసిలా, ఉగ్రవాదులా, లేకపోతే పిల్లలపై అత్యాచారం చేసినా, మర్డర్లు చేసిలా, మానభంగాలు చేసిలా, వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిత్రహింసలు పెట్టడం ఏంటండి? అర్థం కాని విషయం ఇది. తెలంగాణ సమాజానికి వెళ్ళాలి అంటే ఒక కేసులో ఎంత దారుణంగా ఇరికిస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఒకసారి ఇదే అడ్వకేట్ గారు మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒకసారి ఇది కూడా వినాలి. నేనేమంటా, పోలీస్ అధికారులపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా మేము నిర్ణయిస్తాం. ఎక్కడెక్కడ ఏ ఫోరంలలో ఏ విధంగా కేసులు వేయచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డు చేయించాలి, వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అన్నదాన్ని ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తనను మళ్ళొకసారి ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసుకొని మేము న్యాయవాదులందరం కూర్చొని రేపు డిసైడ్ చేసుకొని తన ఆదేశాల ప్రకారం ఎవరైతే వంశీకృష్ణ రిలీజ్ అయ్యాక మేము డిసైడ్ చేస్తాము ఏ ఫోరంలో వేయాలి. ఎందుకంటే అతను చెప్పిన విధంగా ఈ కేసులో ఎవరైతే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్లో వాదించిన అడ్వకేట్ తీసుకొని వెళ్ళి ఈరోజు అతన్ని పోలీస్. ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఇంత సమయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బలమైన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, పాల శీతలీకరణ జిల్లాకు సంబంధించిన అధికారులు సీజ్ చేశారు. అదే రోజు సాయంత్రం విప్ ఆది శ్రీనివాస్ గారు ఓపెన్ చేశారు. ఈ ఇద్దరికి అంటే అధికారులు వర్సెస్ ఇక్కడ రాజకీయ నాయకులుగా మారిపోయింది అనేది క్లారిటీ వచ్చింది. దాంతోపాటు కేవలం కేటీఆర్ ఫోటో ఉన్నందుకే షాప్ను బంద్ చేయించారు. తనకు ట్రేడ్ లైసెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనేది చెప్పిండు. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలియనప్పుడు తెలియజెప్పడం మన బాధ్యత. దీంతోపాటు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా తన మీద కేసులు ఏ విధంగానైనా అందులో వాగ్మూలానికి హరీష్ రావుకు వ్యతిరేకంగా చెప్పాలని వేధించడం ఇది చాలా ఘోరమైన మూర్ఖత్వం. అంటే అధికార వ్యవస్థ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నది అనేది కూడా ఆలోచించి ఇకనైనా రాజ్యాంగం కాదు, మీ రాజ్యాంగాన్ని మీరు మీ పరిధిలోకి మీ రాజ్యాంగాన్ని మీరు అనువదించుకోండి. నేను చెప్తున్నా, ఇది కలియుగం. మీరు బ్రతకాలంటే పూర్తి స్థాయిలో ఎట్లుండాలో నేర్చుకోరు. నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు జరిగిన అంశాలు ఈ ఒక్కటే కాదు, దీంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆ చాలా అంశాలు కూడా చెప్పాలంటే చాలా రకాల టైం పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు సంఘటనలు మాత్రం నాకు హృదయ విదారకంగా అనిపించినాయి. ఈ బాధాకరమైన సంఘటన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. సో అధికారులు మారుతారా లేకపోతే ఎవరు మారుతారు, ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం. ఎందుకంటే నేను చెప్పే అంశాలు ఇక నుంచి చాలా క్లారిటీగా ఉంటాయి, కంటెంట్తో ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. ఎప్పుడు అదే బాధ్యతతో నేను చేస్తా. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయితే సిసి సంబంధించి
తనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంతకుముందు మరొకరు ఫోన్ లిఫ్ట్ చేశారు, అది మీరు విన్నారు. సో ఇక్కడ ఒక జర్నలిస్ట్ కేవలం అక్కడ కథనాన్ని ప్రచురించినందుకు TS24 ఆకుల శ్రీనివాసరెడ్డి మిస్సింగ్. తన ఇంటి మీదకి పోలీసులు వెళ్ళడం, మరో ఒక్క వ్యక్తిని అరెస్టు చేయడం మనం చూసాం. నెంబర్ 2 వచ్చేసి ఈరోజు కేవలం కేటీఆర్ ఫోటోలు ఉంటేనే వాళ్ళ బిజినెస్లు నడవకుండా చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా తన మీద కుట్రపూరితంగా ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో బూతులు తిడుతూ వాళ్ళను హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పాలన మీకు అర్థమైంది కదా, కలెక్టర్ల వ్యవస్థ అర్థమైంది కదా, పోలీసు వ్యవస్థ అర్థమైంది కదా. ఇక మీరేం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలారా.